పరిష్కారం కోసం ఓల్డ్ బోయిన్పల్లిలో బీజేపీ పార్టీ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఒక మంచి ఆయువు పట్టని పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో అనుగుల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు, బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు పార్టీ కార్యాలయం భరోసా ఇవ్వడమే కాక రాబోయే ఎన్నికల్లో పార్టీ పరంగా ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 45 సీట్లు సంపాదించడం జరిగిందని, రాబోయే జీహెచ్ఎంసీ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంతకు మించి ఫలితాలు వస్తాయని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన మరియు హైడ్రా పేరిట ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఇంకా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం వల్ల రాష్ట్రంలోని మరియు జంట నగరాల్లోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాం ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయమైనటువంటి నియోజకవర్గంలో ఈరోజు బోయిన్పల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, మధ్యపల్లి రాజు గారు, నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్ లీడర్ ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా, తాగే నీళ్ళు రావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం. నేను ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి నేను కోరుతాను. ఇప్పటికే మీరు చూస్తున్నారు, పక్కకే ఇదే డివిజన్లో ఆస్పత్రిపేట చెరువులు ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను, కాలనీలను, ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్న వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసిందో మనం చూసాం. ఇవాళ హైదరాబాద్లో కూల్చే ఇళ్ళ కాడ, ఇవాళ హైదరాబాద్తో జరుగుతున్న దౌర్జన్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సామాన్యుడు వేసుకున్న బస్తీలలో, గుడిసెలలో సర్కారు కన్నెర చేసి వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, హైదరాబాద్ నగరంలో వేసినటువంటి బస్తీలు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది దీన్ దయాల్ నగర్ కావచ్చు, అది నరేంద్ర గాంధీ నగర్ కావచ్చు, ఇవాళ బాలాజీ నగర్ అయినా, ఇట్లాంటి అన్ని అనేక పేదలకు 60 గజాలు, 80 గజాలు, 100 గజాల జాగలిచ్చి ఆదుకున్న పార్టీగా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికాన్ని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ మీ ఇళ్ళ కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఇళ్ళ జాగ కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వెంట ఉంటుందని చెప్పి నిర్ణయిస్తూ ఇవాళ రాబోయే కాలం జీహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తి ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగిన హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరబోతుందని చెప్పి నేను మనం చేస్తాను. రాబోయే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత చీకుట్టించుకోబడి, ప్రజలతో అసహించుకోబడి ఇలా పాతిరేయబడ్డ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ఇది వద్దు ఈ పార్టీ అని చెప్పి మీరు చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా
కథమైపోయింది. రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో గెలిచిపోయిన పార్టీ. కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ జంట నగరాల్లో ప్రజలు మా మీద విశ్వాసం ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.